హాయ్ ఫ్రెండ్స్ అందరికీ, మీరు చూస్తున్నది వంశీ భూమిక బ్లాగ్స్. ఫస్ట్ వీడియో ఓపెన్ చేసిన ప్రతి ఒక్కరికి అయితే థ్యాంక్ యూ సో మచ్. మంచిగా సపోర్ట్ చేస్తున్నారు. తీసే ప్రతి ఒక్క వీడియోకి అయితే మంచి మంచి కామెంట్స్ వెళ్తున్నారు. అందరికీ మనస్ఫూర్తిగా థ్యాంక్స్ అయితే చెప్పుకుంటున్నా. ఎందుకంటే ఇంత సపోర్ట్ చేస్తున్నారు మమ్మల్ని, ఇట్లనే సపోర్ట్ చేస్తూ ఉండాలని కూడా మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నా. అయితే చాలామంది చాలా రోజుల నుండి నా బర్త్డే వీడియో ముందు నుంచి చాలా కామెంట్స్ అయితే పెడుతున్నారు ఒక విషయం మీద. అక్క ఇక్కడ ఎందుకు ఉంటున్నావు అని. ఇంకో కొంతమంది కొంచెం నాకు హెల్త్ ప్రాబ్లం ఉంది అంటే, కొంతమంది ఏమని అడుగుతున్నారంటే ఏమైంది అక్క, ఏం హెల్త్ ప్రాబ్లం, అసలు నీకు ఏమైంది అని కూడా అడిగితే, నేను నిన్ననో మొన్ననో ఒక వీడియో కూడా తీసి పెట్టిన. ఆ వీడియో చూడని వాళ్ళు కూడా అడుగుతున్నారు. ఇంకా ఆ వీడియో చేయముందుకు కూడా చాలామంది అయితే అడిగిరు. ఏమని అడిగిరంటే, అక్క నువ్వు మళ్ళీ ప్రెగ్నెంటా, మొత్తం వీక్ అయిపోయినావు, బక్కగా అయిపోయినావు, నువ్వు ప్రెగ్నెంట్ కదా అని నా ఛానల్లో, అన్న ఛానల్లో, అక్క ఛానల్లో బర్త్డే వీడియోస్ అప్పుడైతే ఇంకా మస్తు మంది అడిగిరు, నువ్వు మొత్తం వీక్గా అనిపిస్తున్నావు, నువ్వు ప్రెగ్నెంటా ఏమో అని. ఇంకా దాని గురించి మాట్లాడదామని, కొంతమంది ఎందుకు చెప్తలేవు, మాకు ఎందుకు చెప్పట్లేవు, ఎందుకు రిప్లై ఇస్తలేవు అని కూడా నాకు చాలామంది అయితే కామెంట్ చేస్తున్నారు. నేను కొన్ని కామెంట్స్ ఉంచిన, కొన్ని ఏమో డిలీట్ చేసిన. ఎందుకంటే నాకు నచ్చనివి నేనైతే కామెంట్స్ అయితే ఉంచాను, డిలీట్ అయితే చేసుకుంటా. నాకు మంచిగా అనిపించినవి మాత్రమే ఉంచుతన్నట్టు. ఇంకా ఈరోజు వీడియో అయితే దాని మీదనే. ఇంకా నేను షార్ట్ వీడియోలో చెప్తే మీకు అర్థం కాదని చెప్పేసి అయితే ఫుల్ వీడియో అయితే తీస్తున్నా. ఇంకా వీడియో ఏంటిదో మీకైతే అర్థమైపోయింది కదా, నేను ప్రెగ్నెంటా అవునా కాదా అనేది అయితే ఈ వీడియోలో చెప్తా. తప్పకుండా వీడియో లాస్ట్ వరకు అయితే అందరైతే చూడండి. ఇంకా నాకు మొన్న జ్వరం అయితే వచ్చింది కదా, చిన్నోడు దెబ్బ కుట్టడం వల్ల బాగా ఫీవర్ వచ్చిందని చెప్పిన, తాత చనిపోయినప్పుడు. ఇంకా అప్పటి నుంచి అయితే ఒకటే కామెంట్ పెడుతున్నారు, చెప్పక్క ఒకసారి ఫుల్ వీడియో తీసి పెట్టండి అని చాలామంది అడుగుతున్నారు, నా మంచి కోరుకునే వాళ్ళు. ఇంకా ఎట్లా అడుగుతున్నారంటే, మొన్న ఒక ఫుల్ వీడియో అయితే తీసింది కదా, ఏమనంటే ఇక నేను ఇక్కడనే ఉంటా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర అన్నట్టుగా అనేసరికి, ఇంకా ఏ టైంలో ఉంటారు ఆడపిల్లలు, ప్రెగ్నెంట్ టైం ఉన్నాయి అమ్మ వాళ్ళ ఇల్లు అనేది ఎక్కువ రోజులు ఉంటుంది అనమాట. అందుకని కూడా చాలామంది అట్లా గెస్ చేస్తారు అనమాట. మనలు చూస్తేనే గుర్తుపడతారు, నేను గిట్లా అని చెప్పి ఏదన్నా గెస్ చేయండి అనగానే కరెక్ట్ చేస్తారు. మన ఇంట్లో వాళ్ళు కూడా అంత మంచిగా చేయర్రా, నాకైతే ఆ విషయంలో మస్తు అనిపిస్తుంది. నేను అందుకే ఎక్కువ వీడియోలలో అయితే గెస్ చేసి కామెంట్ చేయండి అనగానే, కొంతమంది ఏమో మాకేం పని లేదు నీకు గెస్ చేసుకుంటూనే ఉండాలి అంటారు. ఆ కామెంట్ చూసినా నవ్వు వస్తుంది నాకు కొన్నిసార్లు. ఇంకా కొంతమంది ఏమో ఇది అక్క కరెక్ట్ అక్క అని అంటారు. అసలు ఎట్లా ఎక్స్పెక్ట్ చేస్తారో ఏమో తెలియదు కానీ కరెక్ట్గా పెడతారు. మంచిగా అనిపిస్తుంది అప్పుడు. అట్లా గెస్ చేస్తారు అనమాట. కాకపోతే కొన్ని రైట్ అయితే కొన్ని రాంగ్ అయితే, కానీ అట్లా కూడా ఆలోచించారంటే చాలా గ్రేట్ అసలు. ఇంకా హాస్పిటల్కి వెళ్ళినప్పటి నుండి, ఇంకా నా బర్త్డే అప్పటి నుండి చాలామంది అడుగుతున్నారు. నేను గతంలో కూడా ఒక 2 మంత్స్ బ్యాక్ ఏమో కూడా 3 మంత్స్ అనుకుంటా, 3 మంత్స్ అవుతుంది దగ్గర. అప్పుడు కూడా నన్ను చాలామంది ఇట్లనే అడుగుతుంటే కూడా ఒక ఫుల్ వీడియో తీసి అయితే పెట్టిన, అది కూడా చాలామంది చూసిర్రు. కానీ ఇప్పుడు వస్తుంటే కొత్త సబ్స్క్రైబర్స్ కూడా వస్తుంటారు కదా మనకి, వాళ్ళకు కూడా తెలియదు కదా, వాళ్ళకు కూడా తెలియాలని చెప్పేసి అయితే ఇంకా ఆ వీడియో తీసి ఆల్రెడీ 3 మంత్స్ కంప్లీట్ అయిపోయింది కాబట్టి చాలామంది పెడుతుర్రు, నువ్వు బాగా నీరసం అయిపోతున్నావు. నిన్న కూడా ఒక కామెంట్ వచ్చింది, నీ కళ్ళు బాగా డల్ అయిపోయినాయి, ఏమో అక్క నువ్వు ప్రెగ్నెంట్ కావచ్చు, లేకపోతే ఇంకా నిన్న అన్నం తినే వీడియోకి పెట్టినట్టు మీకు ఏమైనా తెలిసింటో కామెంట్ చేయండి, ఇట్లా అన్నం కూడా తినబుద్ధి అవుతుంది అని పెడితే నువ్వు ప్రెగ్నెంట్ అని చాలామంది పెట్టిరు. ఇంకా నేను అవి ఎక్కువ ఉంచదలుచుకోలేదు, కొంతవరకు అయితే డిలీట్ చేసిన కామెంట్స్. డాడీ సైలెంట్. ఇక అట్లా అడుగుతున్నారు. ఇంకా విషయం అయితే చెప్దామనుకుంటున్నా. ఇంకా నేనైతే ప్రెగ్నెంట్ అయితే కాదు, ఎందుకంటే ఆల్రెడీ నాకు 2 చిన్న పిల్లలు, వాళ్ళే గింత ఉన్నారు. మళ్ళీ నేను ఇప్పుడు ప్రెగ్నెంట్ అనుకో, ఇంకా వాళ్ళని చూసుకునేంత ఓపిక అయితే నాకు లేదు. ఇప్పుడే చూసిరు కదా నా అవతారం ఎట్లుందో పిల్లలతో. ఇంకా అయితే నిజం చెప్పాలనుకుంటే, ఇప్పుడు మన పెద్దోడు మళ్ళీ ఇప్పుడు మన చిన్నోడు ఆ చిన్నోడు అంటున్నప్పుడు నాకు ఇంకో చిన్నోడు కూడా ఉండు.
కానీ ముగ్గురు దగ్గర కాన్పు అనమాట. అసలు అందువల్ల సంవత్సరంన్నరకి ఒక బాబు, సంవత్సరంన్నరకి ఒక బాబు, 4 సంవత్సరాలలో ముగ్గురు పిల్లలు. అట్లా అందువల్ల కూడా అక్క చాలా హెల్త్ వీక్ అయిపోయినా. మళ్ళీ నా ఏజ్ ముగ్గురు పిల్లల్ని కనేసరికి 18 సంవత్సరాలు నిండా లేను నేను. అవును 17 అట్లా నిండుగున్నా అంతే. నాకు అప్పటికే ముగ్గురు పిల్లలు. ఇప్పుడు నిజం చెప్పాలంటే నా పిల్లలు నాకు తమ్ముళ్ళ లెక్క ఉంటారు అనమాట. అవును చిన్న ఏజ్లో పిల్లలు కన్నా ఏ తల్లులకైనా కానీ పిల్లలు ఎదుగుతారు, తల్లులు కూడా వాళ్ళతోటి ఎదిగినట్టు అనిపిస్తుంది. నాకైతే నిజంగా అట్నే. నేను నా పిల్లలతోటి ఇప్పుడు వీళ్ళ పిల్లలతోటి ఉంటున్నా, ఇప్పుడు తమ్ముని పిల్లలతోటి కానీ చెల్లె పిల్లలతోటి కానీ నేను కూడా ఇట్లా చూసుకుంటే బాగుండు నా పిల్లలకి. నేను నా పిల్లలలో ఏదో ప్రేమ కోల్పోయినట్టు అనిపిస్తుంది. ఎందుకంటే చిన్న వయసు తెలిసి కదా, తెలియని ఏజ్లో అప్పుడు ఈమె ఆడుకునే వయసు, ఇంకా ఈమెకి అంత చిన్న పిల్లలు ఉండడం వల్ల చూసుకోలే, నేను ప్రేమతోటి చూసుకోలే. నేను మా అమ్మ అట్లా చూసుకున్నారు కానీ నేను కూడా వాళ్ళకి సేవలు చేసుకున్నా కానీ అంత ప్రేమ కాదు. అట్లా వేస్తే వాళ్ళు పిల్లలు ఆడుకున్నట్టు నేను వాళ్ళతోటి ఆడుకున్నట్టు అట్లా గడిచిపోయింది. కానీ నేను నిజంగా తెలివి వచ్చి నాకు అంటే ఆలోచన మనకి ఇప్పుడు ఏమనిపిస్తుంది, ఇగో నా పిల్లలకు మంచి బట్టలు, ఇప్పుడు ఇద్దరికి సేమ్ బట్టలు వేయాలి. నాకైతే ఇద్దరికి సేమ్ చెప్పులు వేయాలి ఇట్లా. అప్పుడు అక్క ఏంటంటే అక్క అది మొత్తం అమ్మ తీసుకుంది అన్నట్టు, పిల్లలకి ఏం తీసుకొచ్చినా అక్కే నేను తీసుకురా. ఒక్క రోజు కూడా షాప్కి వెళ్ళి బట్టలు తీసుకురాలే నా పిల్లలకి. ఇప్పుడు ఒక 2 ఇయర్స్ 3 ఇయర్స్ నుంచి నా పిల్లలకు బట్టలు తీస్తున్నా కానీ ఇంతవరైంది నా పిల్లలకు నేను బట్టలు ప్రేమతోటి కొని తెచ్చుకున్నది తెలియదు నాకు. మా అమ్మనే తీసుకొచ్చేది. నాకు కూడా సరే, నాకు నా బట్టలు అయినా సరే మా అమ్మనే తీసుకొచ్చేది. నాకైనా తమ్మునికైనా చెల్లెకి మా తక్కువ రోజులు కదా పెళ్ళి అయ్యి వెళ్ళిపోయింది. అంతకన్నా ముందు నేను తమ్ముడు చెల్లె ఎక్కువ 5 ఇయర్స్ అవుతుంది కానీ నేను ప్రెగ్నెంట్ మాత్రమో ఏమో మా అత్తగారింట్లో ఉన్న అంతే. ఒక 2 సంవత్సరాలు అంటే ఒక 3-4 సంవత్సరాలు అంటే ప్రెగ్నెంట్ అప్పుడు కొద్ది రోజులు, మళ్ళీ డెలివరీ టైంలో కొద్ది రోజులు అట్లా ఎక్కువ ఉన్నట్టు అనిపిస్తుంది చెల్లె ఇక్కడనే. కానీ అలాంటి టైంలో అమ్మ వాళ్ళ ఇల్లే గుర్తొస్తుంది. అక్కడ అమ్మ వాళ్ళ ఇంట్లోనే ఉండాలి తప్పకుండా. ఎందుకంటే కొన్ని చెప్పుకునేటివి ఉంటాయి, చెప్పుకోలేనివి ఉంటాయి, తినేటివి ఉంటాయి, అట్లా కొన్ని అట్లుంటాయి. కాబట్టి అమ్మ వాళ్ళ ఇంట్లో ఉంటే అమ్మకి చెప్పుకుంటే ఏమన్నా తెచ్చి పెడుతుంది. ఎంత పేదోళ్ళైనా ఏదైనా కానీ మన అమ్మ వాళ్ళు ఉంటే అది వేరే ఉంటుంది కదా. అదొక ధైర్యం అనమాట. వాళ్ళు ఇట్లా లీల పడితేనే అదొక ధైర్యం. మా అమ్మ ఉంది పక్కన అన్నట్టు అనిపిస్తుంది నాకైతే. 100 మంది వచ్చి నా పక్కన చుట్టూండని, ఇక మా అమ్మ వచ్చింది అనుకో, అమ్మో మా అమ్మ వచ్చింది అది అమ్మ వచ్చింది ఇక నాకు ఎవ్వరు లేకున్నా ఈ ప్రపంచాన్ని మొత్తం నేనే గెలిచేస్తా అంటది మా చెల్లి అయితే. నిజంగా మా చెల్లెనే కాదు నేను కూడా. మా అమ్మ అంటే మా ఇంట్లో మమ్మల్ని అట్లా మా అమ్మ ఒక పులి అట్లా